మీరు దేవునికి ప్రార్థన చేయండి, మీరు దేవునికి విజ్ఞాపన చేయండి, మీరు కృతజ్ఞతలు చెల్లించండి, మీ విన్నపాలు మనవపూర్వకంగా దేవునికి తెలియచేయండి. ప్రతి విషయంలో మీరు ఇలా చేస్తూ ఉన్నారనుకో, మీ హృదయానికి మీ తలంపులకు దేవుడు కావలి ఉంచుతాడు. దేవుని సమాధానం మీకు కావలిగా ఉంటుంది. ఈ కావలిని దాటి ఎవరన్నా రాగలరా? దేవుని కంచె యోబు ఇంటి చుట్టూ అతనికి కలిగిన సమస్తము చుట్టూ వేసినప్పుడు ఉన్నారా? అపవాది ఏమంటున్నాడు? నువ్వు అతని చుట్టూ, అతని ఇంటి చుట్టూ, అతనికి కలిగిన సమస్తము చుట్టూ కంచె వేసావు కదా అంటే దేవుడు కంచె తీసి అనుమతి ఇచ్చాడు. అంటే దేవుడు అనుమతి ఇవ్వకుండా ఏది? ఇది కూడా ఒక కంచె. పారిపో, ఇంటి నుండి పారిపో, 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 చనిపో, 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 కాపురం వదిలేసి వెళ్ళిపో, పరీక్షలు ఫెయిల్ అయిపోయావు, వద్దు, చనిపో, చనిపో, చనిపో. అపవాది ఇచ్చే ఆలోచనలన్నీ చెడ్డవే. ఆ చెడ్డ ఆలోచనని జయించే శక్తి నీకు లేదు. కానీ శక్తి కలిగిన యేసయ్యను ఆశ్రయిస్తే ఆ శక్తి నీకు దక్కుతుంది. వింటున్నారా? దేవుణ్ణి విశ్వసించిన వారికి ఆయన చేసే సహాయములలో ప్రాముఖ్యమైన సహాయం ఏంటంటే చెడు తలంపులను జయించే శక్తిని ఇస్తాడు. చెడు తలంపుల్లో నుండి బయటపడేటువంటి కృపనిస్తాడు. చెడు తలంపుల మీద, చెడు ఆలోచనల మీద, దుష్టాలోచనల మీద విజయాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి సహాయకుడిగా చేసుకొని ఇస్కరియోతు యూద దుష్టాలోచనని జయించలేకపోయాడు. అర్థమవుతుందా? దేవుణ్ణి సహాయకుడిగా చేసుకొని అవ్వ దుష్టాలోచనని జయించలేకపోయింది. కానీ దేవుణ్ణి సహాయకుడిగా చేసుకున్న మరియా, మార్త ఎంతమంది వచ్చి ఆలోచన చెప్తున్నా దాన్ని జయించి ప్రభు వైపు చూశారు. హల్లెలూయా. ఈరోజు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దావీదు కుమారులలో అమ్నోను అని ఒక ఆయన ఉన్నాడు. దావీదుకి అహీనోయము, అహీటువు, హమూటలు, తర్వాత అహీనోయము, బత్షెబ, అబీగయీలు, ఇంకా భార్యలు ఉన్నారు దావీదుకి. ఒక భార్య కొడుకు అమ్నోను, ఒక భార్య కొడుకు అబ్షాలోము. అబ్షాలోముకి ఒక చెల్లెలు ఉంది, ఆమె పేరు తామారు. చాలా చక్కనిది. తామారు చాలా అందగత్తె. అమ్నోను తామారును చూసినప్పుడల్లా ఇతని మనసు చెడుగా దుష్టాలోచనలు వచ్చేస్తున్నాయి. చెల్లెలు అవుతుంది. ఈయన ఒక భార్య కొడుకు, ఆమె ఒక భార్య కూతురు అనమాట. తండ్రి ఒక్కడే, తల్లులు ఇద్దరు. చెడ్డ ఆలోచనలు వచ్చేస్తున్నాయి, వాటిని జయించలేకపోతున్నాడు. ఒకరోజు అతని సహోదరుడు ఇంకో తల్లి కొడుకు వచ్చి అతనితో ఉన్నప్పుడు అతడు ఈ ఆలోచన షేర్ చేసుకున్నాడు. అతడు అన్నాడు, నువ్వు రోగం వచ్చినట్టు నటించు, తండ్రి గారు నిన్ను పరామర్శించడానికి వస్తారు, అప్పుడు నువ్వు తామారు చేతితో చేసిన అప్పములు తినాలనుందని చెప్పు, తామారుని నీకు భోజనం వంట చేసి పెట్టడానికి పంపిస్తారు, అప్పుడు నువ్వు ఆమెను అనుభవించని సలహా ఇచ్చాడు. ఏ ఆలోచన ఇది? చెడ్డ ఆలోచన. అమ్నోను అలాగే చేశాడు. దావీదు చూడడానికి వచ్చాడు. దావీదు పరామర్శించడానికి వచ్చినప్పుడు దావీదుతో చెప్పాడు. దావీదు వెళ్ళి తామారుని పంపించారు. తామారు వచ్చి అప్పములు చేసి తీసుకెళ్తే చెల్లి ఆమెను చెయ్యి పట్టుకొని ఆమెతో శయనించి అవమానించేశాడు. అర్థమైందా? ఈ విషయం దావీదుకు తెలిసింది, చాలా కృంగిపోయాడు. అబ్షాలోముకు తెలిసింది, పగతో రగిలిపోయాడు. తన చెల్లెలికి అవమానం జరిగినందుకు, ఒక వ్యభిచారి పట్ల చేసినట్టు తన చెల్లెలి పట్ల జరిగించినందుకు అబ్షాలోముకి చాలా కోపం వచ్చేసింది. అబ్షాలోము కుట్ర పన్ని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నేను యెహోవాకు బలులు అర్పించుకుంటున్నాను, మీ అందరూ మా భార్యలు, పిల్లలు అందరూ కూడా యెహోవాకు బలులు అర్పిస్తున్నాను, నేను భోజనానికి రండి అని చెప్పి పిలిచి అమ్నోనును పంపించమన్నాడు. ఎందుకు అంటే, అందరితో పాటు పంపించు, ఒకవేళ చేసిన పనిని బట్టి ఏమన్నా ముభావంగా ఉన్నాడేమో, సిగ్గుపడతాడేమో, నాకు ఎలాంటి దురాభిప్రాయం లేదు, అతన్ని నేను క్షమించాను, అతని పట్ల నా మనసు మంచిగానే ఉంది, అతన్ని కూడా పంపించన్నాడు. దావీదుకు తెలియక అందరినీ పంపించాడు. అక్కడికి వెళ్ళాక బాగా తాగబోయించి అందరూ మత్తుగా ఉన్నప్పుడు అబ్షాలోము ఏం చేశాడు? దావీదు పంపినటువంటి జనుల మీద లేచి తరిమి చంపించి వాళ్ళల్లో అమ్నోనుని ఖచ్చితంగా చంపేశాడు. నా చెల్లెలి పట్ల వాడు ఇలా చేశాడని చెప్పి అమ్నోనుని చంపించాడు. అమ్నోను చచ్చిపోయాడు. జాగ్రత్తగానండి. ఇప్పుడు అబ్షాలోముకి దావీదు మీద అసహ్యత వచ్చేసింది. ఇలాంటి వాడు పరిపాలకుడిగా ఉండే కంటే ఆ పరిపాలన ఏదో నేనే చేస్తే బాగుంటుందని రాజ్యం లాక్కోవాలని చూశాడు. అబ్షాలోము పారిపోయాడు, దూరంగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ అబ్షాలోము రావడం జరిగింది. ఒక వ్యక్తి సమాధానంగా ఉండి తీసుకొచ్చాడు. ఈ అబ్షాలోము దావీదు చేతిలో నుండి రాజ్యాన్ని లాక్కోవాలని చూసి దావీదు మీద తిరుగుబాటు చేస్తే ఆ యుద్ధములో అబ్షాలోముని యోవాబు చంపేశాడు.
నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అమ్నోను అనేటువంటి ఒకడు తనకొచ్చిన దుష్ట ఆలోచన మీద జయించలేకపోవడం వల్ల దావీదు కుటుంబం మీదకి ఎంతటి పరిస్థితులు వచ్చినాయి అంటే, ఒక కొడుకేమో చెప్పండి నరహంతకుడు అయిపోయాడు, కూతురేమో చెరచబడింది, ఇంకొక కొడుకు చంపబడ్డాడు, ఇంకొక కొడుకు కూడా చంపబడ్డాడు, దావీదు తరమబడ్డాడు, దావీదు భార్యలు, దావీదు రాజ్యమంతా కూడా చాలా కలకలం అయిపోయింది. దేవునికి స్తోత్రం. వింటున్నారా అండి? ఎలాంటి పరిస్థితులు వచ్చినాయి అంటే, ఒక్కడు దుష్ట ఆలోచన జయించకపోవడం వల్ల కుటుంబం మీదికి, రాజ్యం మీదికి ఎంతటి పరాభవము వచ్చింది. దుష్ట ఆలోచన అనేది మన జీవితాలకి, మన కుటుంబాలకి, సంఘానికి, సమాజానికి చాలా నాశనాన్ని కలిగించింది.